మొదటగా చెప్పుకుంటే స్పైనల్ కార్డ్ దెబ్బతింటే ఏమవుతుంది? దానికి సర్జరీ ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బతినడం అంటే 2 విధానాలు ఉంటుందండి. ఒకటేమో ట్రామా వల్ల, అంటే దెబ్బలు తగలడం, యాక్సిడెంట్ కావడము, లేకపోతే కాలు జారి కింద పడడము, అట్లాంటి దెబ్బల వల్ల. రెండోదేమో క్రానిక్ దెబ్బ అంటే మన లైఫ్ స్టైల్ విధానాలు, తర్వాత వర్క్ శైలి, ట్రావెల్, దాంతోని రోజు రోజుకి తగులుతూ ఉంటుంది. అంటే డీజనరేట్ అవుతూ ఉంటుంది స్పైన్. అది కూడా ఒక విధంగా లాంగ్ టర్మ్ దెబ్బతినడం అనమాట స్పైనల్ కార్డ్. ఓకే. సో ఆ రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ అక్యూట్ ట్రామాలు అంటే ఏదైనా యాక్సిడెంట్స్ కావడము, లేకపోతే ఫాల్, దాంతో అయినప్పుడు బోన్ ఏమైనా బ్రేక్ అయినప్పుడు, లేకపోతే ట్రామాటిక్ డిస్క్ ప్రొలాప్స్ అయినట్టు, అంటే డిస్క్ బయటికి రావడంతో, నర్వ్స్ మీద సివియర్ కంప్రెషన్ ఉండడం, అప్పుడు సర్జరీ అనేది మ్యాండేటరీ అవుతుంది. అప్పుడు ఏంటంటే నర్వ్ కంప్రెషన్ వల్ల కాలు వీక్నెస్ రావడము, లేకపోతే యూరిన్ కానీ మోషన్స్లో ప్రాబ్లం రావడము, సివియర్ పెయిన్ రావడం, నడవలేకపోయిన పరిస్థితి ఉన్నప్పుడు, సింపుల్ డిస్క్ ప్రొలాప్స్ అయితే డిస్కెక్టమీ సర్జరీస్ అవన్నీ అవుతాయి. లేదు ట్రామా వల్ల ఫ్రాక్చర్స్ అట్లా స్పైన్లో అవుతే స్పైనల్ ఫిక్సేషన్ అనేది సర్జరీ చేయాల్సి వస్తుంది.